చూడండి ఇక్కడ రైల్లో ప్రయాణికులు ఒకరినొకరు పలకరించుకున్నారు. రైలులో ప్రయాణికులు ఒకరినొకరు పలకరించుకున్నారు. మనం ఒకరినొకరి కృషిని గుర్తించాలి. మనం ఒకరినొకరి కృషిని గుర్తించాలి. వారు ఒకరినొకరి ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. వారు ఒకరినొకరి ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. మీరు వీటిని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎప్పట్లాగానే ప్రతిరోజు ఉపయోగించే కొన్ని తెలుగు వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసి నేర్చుకోవాలనేది చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే సెంటెన్సెస్ ఏంటంటే చూడండి, ఇక్కడ వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు, లేకపోతే వారు ఒకరినొకరు కథలు పంచుకుంటున్నారు. ఇలాంటి వాక్యాలను మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా ఒకరినొకరు లేకపోతే ఒకరితో ఒకరు ఇలాంటి పదాలు రావడం జరిగింది. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిమైండర్. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్కి ప్రతి ఒక్క వర్డ్కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి వాక్యాలను ఎలాగ చెప్పాలో అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఇలాంటి వాక్యాలను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. మరి ఈచ్ అదర్ ఎప్పుడు, వన్ అనదర్ ఎప్పుడు? ఈచ్ అదర్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి అప్పుడు ఒకరినొకరు అని చెప్తున్నప్పుడు మనం ఈచ్ అదర్ని యూజ్ చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండి అక్కడ మనం ఒకరితో ఒకరు లేదా ఒకరికొకరు అని చెప్తున్నప్పుడు మనం వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఓకే, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఈచ్ అదర్, ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనదర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు అంటే దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. ఇక్కడ లవ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాబట్టి ఈచ్ అదర్ అనమాట. దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి అంటే వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇక్కడ ఈచ్ అదర్ అంటున్నామంటే మనంలో ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరే మాట్లాడుకుంటారు అనమాట. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు అంటే ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఈచ్ అదర్ ఉందంటే అక్కడ తోబుట్టువులు ఇద్దరు మాత్రమే అని అర్థం. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు అంటే ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే అక్కడ విద్యార్థులు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు. వారు ఒకరికొకరు కథలు చెప్పుకుంటున్నారు అంటే దే వర్ షేరింగ్ స్టోరీస్ విత్ వన్ అనదర్.
దే వర్ షేరింగ్. ఇక్కడ షేరింగ్ అంటే పంచుకుంటున్నారు, అంటే అక్కడ కథలు చెప్పుకుంటున్నారు అనే. విత్ వన్ అనదర్, ఇక్కడ వన్ అనదర్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ వారు అనేవారు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి అంటే వీ షుడ్ బీ కైండ్ టు వన్ అనదర్. వీ షుడ్ బీ కైండ్ టు వన్ అనదర్. ఇక్కడ వన్ అనదర్ ఉందంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. కుటుంబ సభ్యులు ఒకరినొకరిని పూర్తిగా నమ్ముతారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరిని పూర్తిగా నమ్ముతారు అంటే ద ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ వన్ అనదర్ కంప్లీట్లీ. ద ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ వన్ అనదర్ కంప్లీట్లీ. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఆటగాళ్ళు ఆట సమయంలో ఒకరినొకరిని ప్రోత్సహించుకున్నారు. ఆటగాళ్ళు ఆట సమయంలో ఒకరినొకరిని ప్రోత్సహించుకున్నారు అంటే ద ప్లేయర్స్ ఎంకరేజ్డ్ వన్ అనదర్ డ్యూరింగ్ ద గేమ్. డ్యూరింగ్ ద గేమ్ ఆట సమయంలో. ద ప్లేయర్స్ ఎంకరేజ్డ్ అంటే ఆటగాళ్ళు ప్రోత్సహించుకున్నారు. వన్ అనదర్ అంటే ఒకరినొకరిని, అంటే ఇక్కడ వన్ అనదర్ యూజ్ చేసామంటే ఆటగాళ్ళు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అన్నది. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరినొకరిని చూసి నవ్వుకున్నారు. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరినొకరిని చూసి నవ్వుకున్నారు. ఇక్కడ ఆ ఇద్దరు స్నేహితులు అంటున్నాం కాబట్టి అక్కడ ఇద్దరు నుంచే మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మస్ట్గా మనం ఈచ్ అదర్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ద టూ ఫ్రెండ్స్ స్మైల్డ్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ నవ్వుకున్నారు. ఎట్ ఈచ్ అదర్ ఒకరినొకరిని చూసి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒకరినొకరి భావాలను గౌరవించుకోవాలి. మనం ఒకరి యొక్క భావాలను ఇంకొకరు గౌరవించుకోవాలి అంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. ఇక్కడ ఈచ్ అదర్స్ అంటున్నామంటే ఇద్దరి గురించే మాట్లాడుతున్నాం. మీరు వన్ అదర్స్ ఫీలింగ్స్ అంటున్నామంటే అక్కడ ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే అప్పుడు వన్ అదర్స్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. మేమందరం సహాయం కోసం ఒకరి మీద మరొకరం ఆధారపడతాం. మేమందరం సహాయం కోసం ఒకరి మీద మరొకరం ఆధారపడతాం అంటే వి ఆల్ డిపెండ్ ఆన్ వన్ అనదర్ ఫర్ సపోర్ట్. వి ఆల్ డిపెండ్ ఆన్ వన్ అనదర్ ఫర్ సపోర్ట్. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే ఇద్దరి కంటే ఎక్కువ మందిలో ఉన్నాం. మేమందరం కూడా సహాయం కోసం ఒకరి మీద ఒకరం ఆధారపడతాం. పిల్లులు ఒకదానికొకటి కన్నార్పకుండా చూస్తున్నాయి అంటే అక్కడ రెండు పిల్లులు ఉన్నాయి. ఆ రెండు పిల్లులు కూడా కన్నార్పకుండా ఒకదాన్నొకటి చూస్తున్నాయి అన్నమాట. అంటే ద క్యాట్స్ వార్ స్టేరింగ్ ఎట్ ఈచ్ అదర్. ద క్యాట్స్ వార్ స్టేరింగ్ ఎట్ ఈచ్ అదర్. వారు తప్పుకు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. వారు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు అంటే దే స్టార్టెడ్ బ్లేమింగ్ వన్ అనదర్ ఫర్ ద మిస్టేక్. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం మొదలుపెట్టారు అనమాట. అంటే దే స్టార్టెడ్ బ్లేమింగ్ వన్ అనదర్ ఫర్ ద మిస్టేక్. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ రైల్లో ప్రయాణికులు ఒకరినొకరు పలకరించుకున్నారు. రైలులో ప్రయాణికులు ఒకరినొకరు పలకరించుకున్నారు. మనం ఒకరినొకరి కృషిని గుర్తించాలి. మనం ఒకరినొకరి కృషిని గుర్తించాలి. వారు ఒకరినొకరి ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. వారు ఒకరినొకరి ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. మీరు వీటిని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.